వాక్య సందేశాన్ని వినడానికి సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు వందనాలండి. 6-5 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మ. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు, ప్రభు నిత్యుడు ప్రభు మనకు ఆయన సన్నిధానం గ్రహించినందుకు మనల్ని మనం ఆయన పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ఆయన నామానికి వెళ్ళ స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాభివందనాలు. ఈరోజుకి ఏర్పరచబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల నుండి నీళ్లు చేరుకుందరు. దీనికి అనుబంధంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనము. ఈ బావి లోతైనది. నేను ప్రార్థన చేసుకున్నాము. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మేమేమైంటున్నాము కేవలము మీ ఉచిత కృప కనికరమైంటుండగా నా గొప్ప తండ్రి మమ్మల్ని అందరి సజీవ లెక్కలో చేర్చి మీ పరిశుద్ధ సహవాసంలోకి నడిపించిన గొప్ప తండ్రి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈరోజు ఇది రోజుకి అంతటికీ కావలసిన ఆత్మ నింపుదల నడుపుదల అనుగ్రహించిన బ్రతిమాలుకుంటూ మీ నామానికి మహిమార్థంగా సాక్షార్థంగా జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచమని స్థిరపరచమని బ్రతిమాలుకుంటూ మీ పరిశుద్ధ హస్తాలకు మమ్మల్ని ఉపయోగించుకుంటూ మీ శిలువ చాటును మరుగుపరిచి మాత్రం వాడుకొని మీ పరిశుద్ధ సత్యాలను బయలుపరిచి ఆత్మీయంగా మా తండ్రి వర్ధిల్లటానికి చుట్టూ సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ సమస్త మహిమ గంట ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన తండ్రి మనుషులను సృష్టించక మునిపే, ఆదాము హవ్వలను సృష్టించక మునిపే లోకంలో ప్రపంచంలో అనేకములైన అవసరాలు మానవ జీవితానికి కావలసిన హంగులన్నీ ఏర్పరిచి సృష్టించి లోతైన స్థలములలో, మరుగైన ప్రదేశాలలో, రహస్యమైన స్థలములలో సమస్తము సమకూర్చిపెట్టి మరి జీవితాలను ఆనందకరంగా, సంతోషంగా, సంపూర్ణంగా, కలిమితో కూడినటువంటి జీవితాలు, సమృద్ధి కలిగినటువంటి జీవితాలు, ఆశీర్వదింపబడినటువంటి జీవితాలు మరి అనుగ్రహించాలన్న ప్రణాళికతోటి మరి భూభాగంలో, అంతర్భాగంలో, భూమి పొరలలో నిక్షిప్తం చేసినటువంటి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి అనేక నిధులను ఉంచి ఉంటున్నాడు. అది భూమి లోపలి పొరలలో కావచ్చు, సముద్ర గర్భంలో కావచ్చు, అంతరిక్షంలో కావచ్చు. మానవునికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ఒక ధనవంతుడైన తండ్రి తన సంతానము నిమిత్తము ఏమేమి చేయగలడో ఇల్లు, భూములు, సమస్తము సమకూర్చి ఒక ఆనందకరమైనటువంటి జీవితము ఇవ్వాలన్నటువంటి తాపత్రయం కలిగి ఉంటాడు. అలాంటి తండ్రిగా మరి ఇలాంటి నిధులన్నీ సమకూర్చి పెట్టాడు. భూమి లోపలి పొరలలో నిక్షిప్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి బంగారమే కానీ, మరి ఖనిజాలు అనేకమైనటువంటి ఖనిజాలే కానీ, మరి నీటి ఊటలు కానీ, జలాధారాలు, నీటి ఊటలు, సమృద్ధిగా పెట్రోలియం బావులు ఇలాంటివన్నీ కూడా చాలా విలువైనటువంటివి, అవసరమైనటువంటివి అనేక రీతులుగా మానవునికి
మానవుని ఒక ఉన్నత దశకు చేర్చటానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లన్నీ ప్రభువు చేసి ఉంటున్నాడు. ఇవన్నీ కూడా లోతైన స్థలాలలో భూమి లోపలి పొరలలో మరి ఎంతో ప్రయాసతో కూడినటువంటి కార్యమైనప్పటికీ కూడా ఆ ప్రయాసనంతటిని ఓర్చి వాటిని సమృద్ధిగా భూమి మీదకి తీసుకురావటానికి అనేకమైనటువంటి పరీక్షలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ గనులు ఉన్నాయి, బంగారు గనులేమి, అబ్రకం గనులేమి, ఇనుము గనులేమి, అన్ని రకాల పెట్రోలియం బావులేమి, సముద్ర గర్భాలలో ఉన్న పెట్రోలియం బావులు మరి అనేక ప్రయాసాలకు వచ్చి ఆ పెట్రోలియం అంతా తీస్తూ ఉన్నారు. ఆ పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నటివి చాలా విలువైనటువంటి ప్రోడక్ట్స్. ఇవన్నీ కూడా మానవుని యొక్క క్షేమాభివృద్ధికి ప్రభు ఒక పరిపూర్ణమైనటువంటి తండ్రిగా తనకు సంతానానికి మరి ఆస్తిని చేకూర్చే తండ్రిగా ప్రభు మరి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. మరి అంతర్గతంగా ఈ లోతుని గురించి మరి అనేక విషయాలు, మరుగుపరచబడినటువంటి విషయాలు, రహస్యంగా దాచబడినటువంటి విషయాలు, లోతుకి వెళ్ళే కొద్దీ మనకు దొరికేటటువంటి విషయాలు, ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలు అనేకము మన ప్రభువు యొక్క విలువైన లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. మరి ఈ గుప్తములైనటువంటి ఇవన్నీ కూడా దాచిపెట్టబడినటువంటి ఇవన్నీ కూడా ఒక ప్రత్యామ్నాయములు. అంటే ఒక నష్టాన్ని, ఒక కష్టాన్ని పూడ్చటానికి ప్రభు చేసినటువంటి ఏర్పాటు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆస్తికి కర్తలుగా చేస్తానంటాడు. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఒక పేదవారంగా బీదవారిగా జీవించటానికి ఆయన ఇష్టపడడు. అందుకే ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ జనాంగాన్ని వెలుపలికి నడిపించేటప్పుడు ఐగుప్తీయుల దగ్గర ఉన్న విలువైనవన్నీ కూడా మీరు సమకూర్చుకోండి, తీసుకోండి అని చెప్పినటువంటి ప్రభు. మరి ప్రభువుని కలిగినటువంటి మనము సర్వసంపదలు కలిగినటువంటి వారుగా మన జీవితాలలో ముందుకు సాగటానికి ప్రభు ఎల్లప్పుడూ కూడా ఇచ్చేయించి ఉంటున్నాడు, ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఎత్తైన స్థలములలో నివసించాలని, ఉన్నత స్థలములలో ఉండాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. మరి అటువంటి జీవితంలో మానవుని యొక్క అత్యల్పమైనటువంటి ఆలోచనలు, తమ జీవితానికి మరి కీడు చేసుకునేటటువంటి ఆలోచనలు, విస్మరింపజేసుకునేటటువంటి ఆలోచనలు, గొప్ప ధనమైనటువంటి ప్రభువును విడిచిపెట్టేటటువంటి ఆలోచనలు, అతి ముఖ్యమైనటువంటి ధనము, అతి ముఖ్యమైనటువంటి ఆశీర్వాదము, అతి ముఖ్యమైనటువంటి ఇది ఏంటంటే ప్రభు ఒక జీవజలపు ఊట. ఆ జీవజలపు ఊటను విడిచిపెట్టి అది పొందలేనటువంటి పరిస్థితులలో, భయంకరమైన స్థితిలోనికి నెట్టబడినటువంటి మానవ జీవితాలకు మరి ప్రభు అనేకమైనటువంటి ప్రత్యామ్నాయాలు ఏర్పరిచి సంతోషంగా, నెమ్మదిగా, సమాధానంగా జీవితాలలో ఒక ఆశీర్వాదకరమైన, ఒక నిరీక్షణ కలిగినటువంటి, ఒక నిరుత్సాహంతో కృంగిపోయేటటువంటి జీవితాలుగా కాకుండా, మరి నేలన పడిపోయినటువంటి జీవితాలు కాకుండా గొప్ప జీవితాలుగా నిలబెట్టాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. ఈ సందర్భంగా మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి అనేక అంశాలలో అట్టి స్థితిని కోల్పోయినటువంటి, ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయినటువంటి, పడిపోయినటువంటి స్థితిలో తిరిగి ప్రభువు నిలబెట్టడానికి చేసినటువంటి ఆ యొక్క దాచిపెట్టబడినటువంటి నిధులు కావచ్చు, మరి ఇంకేదైనా ఏర్పాట్లు కావచ్చు, అవి లోతునకు వెళ్ళాల్సినటువంటి, లోతుకు వెళ్ళే కొద్దీ మనకు దొరికేటటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఏర్పాట్లు ప్రభు అనుగ్రహించి ఉంటున్నాడు. మనం లేఖన భాగం చూస్తే మరి అటువంటి కోల్పోయినటువంటి పరిస్థితి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినట్లుగా మరి అక్కడ ప్రభు సెలవిస్తున్నట్టే ఏంటంటే, జీవజలపు ఊటనైనా నన్ను విడిచిపెట్టి ఉంటున్నారు, నా జనములు 2 నేరాలు చేస్తుంటున్నారు. ఒక నేరం ఏంటంటే జీవజలపు ఊటనైనా నన్ను విడిచిపెట్టి ఉంటున్నారు. మరి రెండవది ఏంటంటే నీరు నిల్వని, బద్దలే నీరు నిల్వని తొట్లను వారు తొలిపించుకుంటున్నారు. అదే మరి లేఖన భాగంలో ఒక పాపంలో ఒక పతన స్థితికి చేరటానికి, పడిపోయిన స్థితికి చేరటానికి
ఆశీర్వాదం కోల్పోవటానికి, విశ్వాసాన్ని కోల్పోవటానికి, ప్రభువుకు ఆ విజేత ప్రకటించటానికి, మరి అపవాద సంబంధులుగా మారటానికి దోహదం చేసినటువంటి ఒక శోధన, ఒక శోధనను గురించి, ఆ శోధన అన్నది ప్రతి జీవితంలో ప్రతి నిత్యము అంటిపెట్టుకునేటటువంటి ఆ శోధన వలన అనేక జీవితాలు పతనం అయిపోయేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది జయించాలి, జయించాలి అన్నది ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం అంటున్నది. ఇప్పుడైతే ఆదాము హవ్వలు శోధనకు లోనై పడిపోయారు, శ్రేష్టమైనటువంటి ఏదైనా తోట, అందులోనున్నటువంటి నది బయలుదేరి 4 శాఖలుగా మారి సంపూర్ణంగా ఏదైనా తోటను తడుపుతుంటుండగా ప్రభు యొక్క సహవాసము, ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క పరిశుద్ధత సంపూర్ణంగా అనుభవిస్తున్నటువంటి ఆ ఆదాము హవ్వలు ఎప్పుడైతే శోధనకు లోబడ్డారో అప్పుడు ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అంతా కోల్పోయారు. మరి ఏదైనా తోట నుండి పడ్డారు. ఆ పరిపూర్ణత అనేది కోల్పోయినటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి స్థితిలో వారు పొందినదేమి, కోల్పోయినదేమి, పొందినదేమి? శాపం పొందారు, శాపము పొందారు. ఏమి శాపం పొందారు? హవ్వ ఆదాము పొందిన శాపాలు. మరి ప్రభువు నేను కోపపడి కొట్టింది కానీ నిన్ను మరణానికి అప్పగించలేదు. ప్రభువు ఏ ఆత్మ నశింపనేదని ఇష్టపడినటువంటి ప్రభు ఆయన ప్రణాళికలో మానవుని యొక్క బలహీనత సంపూర్ణంగా ఎరిగినటువంటి ప్రభు, తన సృష్టిని గురించి ఎరిగినటువంటి ప్రభు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను జరిపించినటువంటి ప్రభును మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే వారు శపించబడ్డారో ఆ శపించబడినటువంటి ఆ జీవితాలకు ఒక ఒక విడుదల, ఒక విమోచన, ఒక సంపూర్ణమైనటువంటి పాపపు ఇష్టమైనటువంటి జీవితంలోకి నెట్టబడినటువంటి వారికి వెలుపలి రప్పించటానికి ప్రభువు ఆ ప్రణాళికలోనే, వారికి ఇచ్చిన శాపంలోనే ఆ దీవెనగా మార్చినటువంటి జీవం కలిగిన ప్రభువును మనం చూస్తుంటున్నాము. ఆ జీవజలంలో ఊటనైన ప్రభువును మనం చూస్తుంటున్నాము. జీవజలపు ఊటనైనటువంటి నది ఊటను నాటబడినదే ఆకువాటక కాలం ఫలం చెట్టు వలె ఉండేటటువంటి పరిస్థితిని ప్రభు కల్పించినప్పటికీ కూడా ఆ పరిస్థితి నుండి తప్పిపోయినటువంటి ఆదాము హవ్వలు, పడిపోయినటువంటి ఆదాము హవ్వలకు గురించినటువంటి శాపాలలో ప్రభు మరి ఒక గొప్ప ఆహ్లాదకరమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినట్లు మనం చూస్తుంటున్నాము. అది వారు మరి తిరిగి పొందగలగాలి. ఆ పొందగలగాలి ఏంటంటే అవకాశాన్ని ఏమంటే, ఒకటి హవ్వకిచ్చినటువంటి అతి ఘోరమైనటువంటి శాపము, నువ్వు వేదన పడి పిల్లల్ని కంటావని. ఆదాముకి ఇచ్చినటువంటి శాపము, నువ్వు కష్టపడి మరి చెమట వచ్చి నువ్వు ఆహారం తింటావని. రెండవది, నువ్వు మన్నైపోదువని. నువ్వు మన్ను కనుక తిరిగి మన్నైపోదువని. ఈ 2 సందర్భాలలో కూడా మరి ప్రభు వాటిని తిరిగి ఒక కారకమైనటువంటి జీవితం అనుగ్రహించటానికి ప్రభు మరి చేయించుంటున్నాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే, బలహీనులను బలపరచువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగేవాడు ఆయనే. తప్పు చేస్తుంటున్నారు, పాపం చేస్తుంటున్నారు, అవిధేయత కనపరుచుంటున్నారు, లోబడనులను ప్రజలై ఉంటున్నారు, మరి అపవాది సంబంధులై ఉంటున్నారు. ఈ ఆదాము హవ్వ అపవాది సంబంధులై ఉంటున్నారు. దేవుని బిడ్డలుగా ఆధిక్యత కోల్పోయి తొలగిపోయి ఉంటున్నారు. ఏదైనా తోటను వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. కానీ ప్రభువు ఒక మంచి అవకాశము వాటికి కలగచేస్తూ ఒక ఆశీర్వాదకరమైన జీవితం తిరిగి వారికి అనుగ్రహించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభువును మనం ఇక్కడ చూస్తుంటున్నాము. వేదనతో పిల్లలు కందువు అన్న హవ్వ యొక్క శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మార్చడానికి ప్రభునందు సంపూర్ణంగా విశ్వసించిన
వారిగా ముందుకు సాగినటువంటి సందర్భంలో ఆ విశ్వాసం అన్నది మరి అనేకులకు ప్రభు ఒక మాట చెప్తుంటున్నాడు. అది ఏంటంటే ఎవరైతే ప్రభునందు విశ్వసిస్తారో వారి యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని. ఈ జీవజల నదులు నది యొక్క ఊటలు ఎక్కడుంటాయి? అంతర్గతంగా ఉంటాయి. భూమి లోపలి పొరలలో ఉంటాయి. ఆ లోపలి పొరలలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ ఊటను పొందాలి. ప్రభువు నుండి పొందినప్పుడు అప్పుడు మన కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ప్రభు ఇక్కడ అనుగ్రహిస్తూ, మరి వేదనతో పిల్లలకి అంటామన్నప్పుడు ఎవరైతే ఆ అపవాది సంబంధులైనటువంటి వారంతా కూడా శ్రేష్టమైనటువంటి దేవుని సంబంధాలుగా మారుతారో, దేవుని పిల్లలుగా మారుతారో అటువంటి వారి నుండి మరి జీవజల నదులు పారుతాయి. అటువంటి పరిస్థితులలో వారి నుండి కలిగేటటువంటి సంతానము దేవుని సంతానం అవుతుంది. దేవుని పిల్లలు అవుతారు. దేవుని సంఘం అవుతుంది. ఆ విశ్వాసం నుంచి ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి సైతాన్ని కలిగించే ప్రతి విధమైన శోధనను ఎదుర్కొని జయించి మరి నిలవాలి, పోరాడి నిలవాలి. అటువంటి జీవితానికి ఒక అవకాశం ఇచ్చారు పరిశుద్ధులైన దేవుడు. తన యొక్క జీవం కలిగిన సన్నిధి అనుగ్రహించటం బట్టి అది పొందటానికి ఇష్టపడినటువంటి ప్రతి వారికి కూడా మరి శ్రేష్టమైనటువంటి సంఘంగా ఏర్పడేటటువంటి ఒక విశ్వాస గుంపు ఏర్పడటానికి ప్రభువు అపవాది పిల్లలను విశ్వాస సంబంధములైన పిల్లలుగా మార్చటానికి ఏర్పాటు చేసినటువంటి ప్రభు సన్నిధి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ విశ్వాసం వలన మరి జరిగేది ఏమన్నప్పుడు మరి అటువంటి సందర్భంగా ఆ విశ్వాసం వలన కలిగినటువంటి సంతానం దేవుని సంబంధాలు అవుతారు. కాబట్టి ప్రభు వేదనతో పిల్లలకు అంటామన్నారు. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచటానికి, సంపూర్ణంగా విశ్వాసం ఉంచటానికి, జయించటానికి ఎప్పుడైతే వారు వృక్ష ఫలాలు తినవద్దని చెప్పినటువంటి వృక్ష ఫలాలు తిన్నారో, ఎప్పుడైతే ఆ దేవుని నుండి తెలిగిపోయారో వాటికి తిరిగి ఆ జీవితాన్ని ఇస్తానంటున్నాడు. జయించిన వానికి అంటున్నాడు. అంటే పడిపోయిన స్థితిలో మరి సైతాన్ని కలిగించే శోధన నుండి తప్పించుకొని తిరిగి జీవించగలిగినటువంటి వారికి, జయించగలిగినటువంటి వారికి, అటువంటి శోధన జయించగలిగినటువంటి వారికి ప్రభు ఏమంటున్నాడంటే తిరిగి ఆ జీవవృక్ష ఫలాలను నేను మిమ్మల్ని తిననిస్తున్నాడు, మీకు ఆహారంగా ఇస్తున్నంటున్నాడు. కోల్పోయిన దాన్ని తిరిగి పొందటానికి ప్రభువు సహాయం చేస్తానంటున్నాడు. నువ్వు నీ జీవితంలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, ఎప్పుడైతే అంధకారంలోకి జనాలు నెట్టబడి ఉంటున్నారో అటు వారికి ప్రభువు మరి ఒక మార్గం ఏర్పరుస్తుంటున్నాడు. తండ్రి మార్గము సత్యం జీవమైనటువంటి ఆ మార్గంలో ముందుకు నడవటానికి సంపూర్ణంగా దేవుని శక్తిని పొంది, దేవుని కృపను పొంది, దేవుని దయను పొంది ముందుకు నడచగలిగినటువంటి వారంతా కూడా విశ్వాస సంబంధులు అవుతారు, దేవుని పిల్లలు అవుతారు. అది ఆ పిల్లలను కనటానికి హవ్వకిచ్చినటువంటి శాపము వేదనతో పిల్లలకి అంటావని, మరి ఆ శాపము ఆశీర్వాదకరంగా మారటానికి ఏర్పడిన పిల్లలందరూ కూడా విశ్వాస గుంపులై ఉండటానికి మరి శ్రమపడాల్సిన పరిస్థితి, తప్పిపోయినటువంటి లేకపోతే పడిపోయినటువంటి పరిస్థితి నుండి తిరిగి నిలవబడగలిగినటువంటి స్థితి, దేవుని యొక్క హస్తాన్ని పట్టుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపం పొంది, దేవుని యొక్క క్షమాపణ పొంది, తమ తప్పిదములను ఒప్పుకొని మరి తిరిగి నిలవబడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారికి ప్రభు ఏమంటున్నాడంటే నేను మీకు తిరిగి జీవవృక్ష ఫలాలు తిననిస్తాను, తిరిగి ఏదైనా తోటలోనికి ప్రవేశం మీకు కలుగుతుంది. అంతేకాకుండా మరి పరలోక రాజ్యంలోనికి మీరు వారసులు అవుతారు అన్నప్పుడు మరి అది ఆశీర్వాదకారకంగా వేదనతో పిల్లలకి అంటావు అన్నప్పుడు ఈ విశ్వాస సంబంధమైన పిల్లలు కనటానికి అందుకే పౌలు అంటున్నాడు, నేను కనినా
ఆ ప్రయాసతో కూడినటువంటి, భారంతో కూడినటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి కష్టంతో, ప్రయాసతో కూడినటువంటి, ఆ నొప్పులతో కూడినటువంటి జీవితంలో ముందుకు సాగగలిగినప్పుడు తిరిగి నువ్వు విశ్వాస సంబంధివిగా మారతావు. దేవుని బిడ్డగా మారతావు. అపవాది సంబంధం నుండి తప్పిపోయి తప్పించుకొని దేవుని సన్నిధికి చేరగలిగినటువంటి స్థితి దేవుడు అక్కడ కల్పించున్నాడు. అలాగే ఆదాముకిచ్చినటువంటి శాపములో నువ్వు కష్టపడి ఆహారం సంపాదించుకుంటావన్నదే కాకుండా తిరిగి కష్టపడి సంపాదించుకునేటటువంటి ఆ స్థితిలో కూడా అది ఒక ఆశీర్వాదకరమే. ఎంత కష్టపడి జీవిస్తే అంత ఆరోగ్యం మానవునికి. అదే ఎయిర్ కండిషన్ రూములలో కంప్యూటర్స్ ముందు గంటల తరబడి కూర్చొని ఒక కదలిక లేని జీవితం ద్వారా అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి నేడు కనపడతా ఉంది. కానీ ప్రభు ఇచ్చినటువంటి ఆ శాపము ఒక దీవెనకరంగా మారింది. అదేంటంటే మరి కష్టపడి పనిచేయటం వలన ఆరోగ్యము చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా జీవించడానికి అవకాశం ఉంది. రెండవది ఏంటంటే ఆ శాపం ఏంటి, నువ్వు మన్నైపోదు, తిరిగి మన్నైపోదు. ఆ తిరిగి మన్నైపోయినటువంటి పరిస్థితులలో ప్రభువు నీకు నువ్వు శాపం వలన కొని తెచ్చుకున్నటువంటి పాపం వలన వచ్చే జీతం మరణం కాబట్టి, ఆ మరణాన్ని నువ్వు కొని తెచ్చుకున్నావు కాబట్టి తిరిగి నువ్వు భూమిలో పాతిపెట్టబడి తిరిగి మన్నైపోయినప్పుడు ఆ మట్టి శరీరాన్ని తిరిగి ప్రభువు తన కృప వలన, తను పొందినటువంటి అసలు మరణం వలన నేను ఏమిగా మార్చబోతున్నాడు, మహిమగల శరీరంగా మార్చబోతున్నాడు. ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరంగా మార్చటానికి ప్రభు సిద్ధపడుతున్నాడు. మన్నైపోయినటువంటి ఆ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చబడి మధ్యాకాశం నుండి ఆయన వచ్చేటప్పుడు మరి ఆయనను ఎదుర్కొనటానికి ప్రభువు చాలా కృప చూపించున్నాడు. ఉచితమైన ప్రేమ కనికరము కుమ్మరించి ఉంటున్నాడు. మధ్యాకాశంబున ఆయన్ కొల్వా మట్టి దేహంబులు మార్పు చెంద మహిమతో మేఘ మూల మీద మనము పోదుము. ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మరి మట్టి దేహాలన్నీ కూడా మార్పు చెంది మహిమ కలిగిన శరీరాలుగా మార్చబడటానికి ప్రభు కృప చూపించున్నారు. శిలువ మరణం ద్వారా అక్కడ ప్రభు మరణం నుండి, శిలువ మరణం నుండి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి మూడవ నాడు లేచి పునరుత్థానము అన్నది ఏర్పరచబడటం వలన ఆ శాపము ఒక గొప్ప వరంగా మార్చబడి ప్రభుతో కూడా జీవించడానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గంలో ముందుకు సాగలిగితే అటువంటి జీవితాలు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలుగా, మహిమ కలిగిన శరీరాలు మార్చబడి ప్రభు సన్నిధి చేరగలిగినటువంటి జీవితాలుగా ప్రభు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పడిపోయిన స్థితిలోని లేవనెత్తబడటానికే ప్రభు శిలువ మరణం నొందిని, తన రక్తములు పాపములు కడగటానికే సిలువలో రక్తం చిందించింది. తిరిగి లేవటానికి కారణము మనకు కూడా నిరీక్షణ కలగటానికి. మనం కూడా ఖచ్చితంగా తిరిగి లేస్తాము. ప్రభువునందు నిద్రించితే మాత్రమే తిరిగి లేస్తాము. ఆ పాపములోనే నిలకడగా ఉండి ఆ పాపపు జీవితంలో ఉన్నప్పుడు అట్టి శరీరాలు మరి మహిమ శరీరాలుగా మార్చబడవు. కాబట్టి నువ్వు పొందిన శాపాన్ని తిరిగి దేవునికరంగా మార్చడానికి ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. ఆ విశ్వాసం అన్నది నువ్వు ఎప్పుడైతే పెంపొందించుకుంటావో, ఆ విశ్వాస మార్గంలో ప్రభును సంపూర్ణంగా విశ్వసిస్తావో, దాని వలన తిరిగి నీ కడుపులో నుండి జీవజలంలో పారటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అనేకులను విశ్వాస జీవితంలోనికి నడిపించడానికి ప్రభు ఇచ్చేయించి ఉంటున్నాడు. మనం మనం నడవలసినటువంటి మార్గము ఇటున్నట్టు కాకుండా సరైనదిగా దేవుని యొక్క మందసాన్ని మాత్రమే చూస్తూ ముందుకు నెట్టేటటువంటి మార్గంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. నేను నశించిపోయిన జీవితాలకు వెలుగునివ్వటానికి, వెలికి రక్షించడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు అన్నటువంటి పరిశుద్ధ లేఖనం నెరవేరినట్లుగా ప్రభు కార్యము జరుగుతూ ఉన్నటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి ఇది ప్రభు యొక్క
హ్మ్, ప్రేమ. ప్రభువు మానవరీతిగా ప్రభు యొక్క గుండె కూడా ఎవరి పిడికిలంతా వారికుంటుంది. ప్రభు యొక్క యేసుప్రభు యొక్క గుండె కూడా పిడికిలంతనే. ప్రభు గుండె కూడా పిడికిలంతనే. ప్రభు గుండెకు కూడా 4 గదులున్నాయి. ప్రభు గుండెలో కూడా గుండె నుండే శరీరానికంతా రక్త ప్రసరణ జరుగుతుంది. కానీ ఆత్మీయంగా తీసుకున్నప్పుడు ప్రభు యొక్క గుండె అతి లోతైంది, అతి ఎత్తైంది, అతి విశాలమైంది. నువ్వు లోతు ఎక్కువ పోయే కొద్దీ దాని ఎత్తు పెరుగుతుంది, దాని వైశాల్యత పెరుగుతుంది. ప్రభువులో నువ్వు వేరుపారి నువ్వు లోతుగా పెరిగే కొద్దీ ప్రభు యొక్క అశ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలుగుతావు అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యము ప్రభు బయలుపరుస్తున్నాడు. అందుకే మనము ఈ జాలరులు, పామరులైన జాలరులను మనం గుర్తు చేసుకుంటే, వారు పొందిన అనుభవాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఆ గలిలయ సముద్ర తీరాన వారు పొందినటువంటి ప్రభు యొక్క ప్రత్యక్షతను, ప్రభు యొక్క సముఖాన్ని, ప్రభు యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువు పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు 2 ఉంటున్నాయి. మొదటి ఒక మాట, నువ్వు నావను లేకపోతే పడవను లోతుకు నడిపించమన్నది. రెండవ మాట, నువ్వు కుడివైపు వల వేయమన్నది. ఈ 2 సందర్భాలలో కూడా ప్రభు వారికి పోయినటువంటి జీవితాలను తిరిగి అందివ్వటానికి, వారి యొక్క జీవితాన్ని పునరుద్ధరించటానికి, వారి యొక్క జీవితంలో వెలుగు నింపటానికి, నేను ఉన్నాను అన్నటువంటి విశ్వాసం ప్రబలం కావటానికి మొదటి సందర్భంగా మరి జాలరులను సంధించినప్పుడు ప్రభు వారు నిరాశతో ఉన్నారు, నిరుత్సాహంతో ఉంటున్నారు. మరి ఒక్క చేప కూడా పడనటువంటి పరిస్థితి. అప్పుడు ప్రభు వారికి ఇస్తున్నటువంటి ఆదేశము, నువ్వు పేతును చూసి నువ్వు లోతుకు వెళ్ళవేయమన్నాడు. అది ఒక టెక్నికల్గా ఒక 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 సలహా, ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని ఇచ్చేటటువంటి ఒక సలహా. అది పేతురు తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటే, అరే నేను లోతుకు వల వేస్తే విస్తారమైన చేపలు పట్టగలను కదా, ప్రతిరోజు ఇలాగే నేను లోతుకు చేపలను వల వేసి విస్తారమైన చేపలు పట్టి నా జీవితాన్ని ఈ లోక సంబంధమైనటువంటి భుక్తి కోసము మరి వినియోగించుకునేటటువంటి అవకాశము అక్కడ ఉంది. కానీ ఆ స్థితి నుండి తప్పించబడి ఆశ్చర్యపోయి ప్రభు యొక్క మాటలోని శక్తిని, ప్రభు యొక్క దయను, ఆ ప్రేమను, ఆ కృపను చూడగలుగుతుంటున్నాడు పేతుడు. అందుకే ఆ విస్తారమైనటువంటి చేపలు, ధోని నిండినటువంటి చేపలు ఎంత మాత్రం పేతును కానీ కదిలించలేకపోయాయి, అక్కడున్న జాలర్లను కానీ కదిలించలేకపోయాయి. వారు ప్రభువులోని ప్రేమను చూస్తుంటున్నారు. సముద్రపు లోతును బట్టి కాదు ఆ కార్యం జరిగింది. ప్రభు యొక్క ఆ ప్రేమ అనే ఆ లోతుగా ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి కేవలం వాళ్ళు జాలరులు, కేవలం వాళ్ళు పామరులు, కేవలం వారి బుద్ధి చేపలు అమ్ముకోవటము, కానీ అట్టి వారిని ఎటువంటి స్థితికి తీసుకురావటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రణాళికలో ఆ జాలలందరినీ కూడా చేపలు పట్టే వారిని మనుషులను పట్టే జాలలుగా చేయాలన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఉద్దేశము లేకపోతే ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. కానీ వారి పరిస్థితి ఇక్కడ చేపలు పట్టే జాలలుగానే ఉన్నది. ఏమి పట్టలేనటువంటి దీనస్థితి కలిగినటువంటి జాలలుగా ఉన్నటువంటి వారి స్థితిని మార్చడానికి ప్రభు యొక్క లోతైనటువంటి ప్రేమ, విశాలమైనటువంటి ప్రేమ సంపూర్ణంగా వారికి సహాయం చేసింది, ఆత్మీయ స్థితిలోనికి నడిపించింది. పేతుడేమంటున్నాడు, ప్రభు పాపిని, నేను పాపిని ప్రభు, నేను పాపిని, నన్ను విడిచిపో అంటున్నాడు. ఆ మాటలో ఆ ప్రభు వారి ఎడల చేసిన ఒక కృపా కార్యము, కనికరం గల కార్యము ధోని అంతా కూడా మొత్తం చేపలతో నిండిపోవటానికి వారికి ఆశ్చర్యము, సంభ్రమాన్ని కలిగించింది. ఈయన ఎంత గొప్పవాడై ఉంటాడు అన్నటువంటి వాస్తవికతను గుర్తించగలగాలి. ఈయనలో ఎంత ప్రేమ లేకపోతే, ఆఫ్టర్ ఆల్ జాలుడలం మేము, చేపలు పట్టుకొని బతికే వాళ్ళం మేము, మా ఎడల ఎంత కృప ఏంటి, ఇంత కనికరం ఏంటి, ఇంత దయ ఏంటి అని ఆయనలో ఒక ఉన్నతమైనటువంటి దేవుని చూడగలిగినటువంటి వారిగా వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడి వారు ఎంత పాపులో గుర్తించగలిగి
పేతురు అంటున్నాడు, దేవా పాపిని నేను, నన్ను విడిచిపెట్టుకో అని అంటున్నాడు. మరి అటువంటి స్థితిలో నేను వారు వెంటనే ధోనిలు వదిలేశారు, వలలు వదిలేశారు, ప్రభును వెంబడించారు అన్నటువంటి లేఖన భాగం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే అటువంటి స్థితిని తిరిగి ప్రభు శిలువ మరణం నుండి తిరిగి లేచి మరి అనేక మంది శిష్యులకు కనపడినటువంటి పరిస్థితులలో కూడా తిరిగి వారు అదే సముద్ర తీరానికి, గలిలే సముద్ర తీరానికి రావటం మనం చూస్తుంటున్నాము. అట్టి సందర్భంలో వారికి అదే సిచ్యువేషన్ ఎదురైంది, అదే చేపలు పట్టలేనటువంటి పరిస్థితి ఎదురైంది. అటువంటి సమయంలో తిరిగి ప్రభు అక్కడ ప్రత్యక్షత కనపరుస్తుంటున్నాడు. ప్రభు అక్కడ కనపరుస్తుంటున్నాడు. నిప్పుల మీదుగా ఉంచబడిన చేపలను, రొట్టె కలిగినటువంటి ప్రభుని అక్కడ చూస్తుంటున్నాము. వారికి ప్రభు, వారిని విడిచిపెట్టిన ప్రభు, నిత్యం వెంబడించే ప్రభు, నిత్యము తమ చేయి పట్టుకొని నడిపించే ప్రభు తమతో ఉన్నాడు అన్నటువంటి వాస్తవికతను గుర్తించడానికి ప్రభువును వాళ్ళు ప్రభు అక్కడ ఉండినటువంటి ప్రభుని చూస్తుంటున్నాం. అంతేకాకుండా వారికి తమ జీవితం యొక్క సాఫల్యత, వారు ఎందుకు ఉద్దేశింపబడ్డారు, ఎందుకు శిష్యులుగా చేయబడ్డారు, అనేక మందిని శిష్యులుగా చేయవలసినటువంటి ఆ శిష్యులు ఇప్పుడు చేపలు పడుతుంటున్నారు. అందుకే ప్రభు వారికి ఇచ్చినటువంటి ఒక సందేశం ఏంటంటే, కుడివైపుకు వల వేయండి, కుడివైపుకు వల వేయమంటున్నాడు. కుడివైపుకు వల వేయటం అన్నప్పుడు ఎందుకు వల వేయమంటున్నాడు కుడివైపు అంటే, వాడు కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంటున్నాడు, వారు మర్చిపోయినటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంటున్నాడు. తిరిగి చేపలు పట్టడానికి రావటం అన్నది ఒక ఆక్షేపణీయంగా ప్రభు వారికి గుర్తు చేస్తుంటున్నాడు. ఎందుకంటే అనేక మంది విశ్వాసులను ప్రభువు చిత్తాన్ని నెరవేర్చేటటువంటి శిష్యులుగా ఏర్పరచుకున్నటువంటి వారిని అనేక మంది కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు చేరవలసినటువంటి సమయం ఆసన్నం కాబోయినప్పుడు, అటువంటి సమయంలో మరి వీరి ద్వారా మనుషులను పట్టే జాలలుగా మారి అనేక మందిని కుడివైపుకు నడిపించగలిగినటువంటి స్థితిలోనికి రావాల్సినటువంటి వీరు చేపలు పట్టడం అన్నది ఎంత సమంజసము అన్నటువంటి ఆ పరిశుద్ధ సత్యాన్ని వారి మీద ఉంచడానికి మరి కుడివైపుకు వల వేయమన్నది మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా మరి కాల్చిన రొట్టె, చేపలను ఆహారంగా అనుగ్రహించటము అన్నది మరి ప్రభు ఆఖరి దినమున పస్కా పండుగ రోజు, తను పస్కా బలి పశువు కాబోయే రోజు వారికి అందించినటువంటి ఆహారంగా, మరి రొట్టె తన శరీరంగా, మరి ద్రాక్షరసము తన రక్తంగా ఇవ్వబడినటువంటి తనను ఆహారంగా పొందినటువంటి వారు పొందబోయేటటువంటి తమ రక్తాన్ని దాహంగా తీసుకున్నటువంటి వారు పొందబోయేటటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని గురించి ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన మరణమై తిరిగి లేచినాక ప్రభు వారి మరణ పర్యంతము ప్రభును ప్రచురం చేయ నిమిత్తము వారికి ఇచ్చినటువంటి ఆఖరుగా ఆ పస్కా భోజనం గురించి ప్రభు జ్ఞాపకం చేయటానికి వారికి ఆహారాన్ని సమకూరుస్తూ ఉంటున్నాడు. అప్పుడే యోహాను ఆయన ప్రభు సుమి అని గుర్తించడం జరిగింది. వారు తిరిగి ప్రభును వెంబడించడం జరిగింది. మరి వారి జీవితాలను ప్రభు ఏ ఉద్దేశంతో మలుచుకున్నాడు, ఆయన ప్రణాళికలో వారిని గురించి, మరి ముఖ్యంగా పేతుని గురించి చూస్తే, ఆ పేతును ఆయన కేఫా అన్నాడు, రాయి అన్నాడు, ఆ రాతి మీద సంఘాన్ని కట్టాలని నేను ఉద్దేశించినాను అన్నాడు. అటు ఉద్దేశం నెరవేర్చబడటానికి ఆఖరణ తిరిగి ప్రభు పేతుతో అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, అట్లయితే నా గొర్రెలను కాయి అన్నాడు. ప్రేమ అన్నది మరి గుండెలో నుండి వచ్చేది, హృదయంలో నుండి ఉప్పొంగేది. ఆ ప్రేమ అన్నది పరిపూర్ణత కలిగినటువంటి ప్రేమ ఉన్నది, వయసు వరుస ఉండాలి. ప్రేమించగలిగితేనే, తిరిగి మనం ప్రేమించగలిగితేనే ఆ ప్రేమకు పరిపూర్ణత ఉంటుంది. ప్రభు మాత్రమే ప్రేమించి పేతుడు ప్రేమించలేకపోతే ప్రభు నిశ్చయించిన కార్యము సంపూర్ణం కాదు. అందుకే స్పెసిఫిక్గా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకుని ప్రభు ఆ పని అప్పగిస్తుంటున్నాను, నా గొర్రెలను కాయమని.
జీవితం, పేతురు యొక్క జీవితం ఎంతగా వర్ధిల్లిందో, ఎంతగా అభివృద్ధి చెందిందో, ఎంతగా ప్రభు సేవలో వాడబడిందో మరి పరిపూర్ణంగా మనకు తెలుసు. అటువంటి పడిపోయే స్థితిలో ఉన్నటువంటి, ఒక పామరులుగా ఉన్నటువంటి, ఒక జాలరులుగా ఉన్నటువంటి వారిని ప్రభు సంపూర్ణంగా తన శిష్యులుగా మార్చుకొని మరి తిరిగి చేపలు పట్టడానికి పోయినటువంటి వారిని తిరిగి మనుషులను పట్టు జాలరుగా చేయటానికి ప్రభు అక్కడ తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు మరి విశ్వాసమును బట్టి ఎవరు? అబ్రహాము. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో జీవజల నదులు పారుతాయని ప్రభు సెలవిచ్చాడు. ఆయన ఇచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దాహంగొనడు. ఆయన ఇచ్చు ఆహారం తిన్నవాడు, ప్రభువును ఆహారంగా పొందినవాడు, ప్రభువును దాహంగా పొందినవాడు, వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అన్నటువంటి వాస్తవం. అది ఎప్పుడు జరుగుతుంది? నా యందు విశ్వాసం ఉంచువాడు. ఆ విశ్వాసానికి ప్రతీక అబ్రహాం అయి ఉంటుండగా, ఆ అబ్రహామును గురించినటువంటి అక్కడ ఒక దాచబడినటువంటి సత్యము, ఏ సత్యము? బలిగా కోరటము. నిజంగా బలిగా ఇస్సాకును కోరాడా ప్రభు? ఆ బలిగా కోరటంలో ఉన్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, బలమైనటువంటి విశ్వాసము, సంపూర్ణంగా విశ్వసించినటువంటి అబ్రహామును ఆ విశ్వాసం అన్నది ఎంత పటిష్టంగా ఉండాలి, అబ్రహాం లాగా ఉండాలి అని తెలియచేయటానికి మరి ఆ రోజు ఇస్సాకును బలిగా కోరినాడు ప్రభు. ఎందుకు అంటే ఆ బలిని కోరినా కూడా అబ్రహాం ఏం విశ్వసిస్తున్నాడు? ఖచ్చితంగా దేవుడు దీనికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తూ ఉంటాడు. నా కుమారుని తిరిగి నేను నా కుమారుడు తిరిగి వస్తాము అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తుంటున్నాం. అంటే అంత విశ్వాసం కలిగినటువంటి అబ్రహామును దేవుడు కనపరచటమే కాకుండా తను ఏకైక కుమారుని, అత్యధికంగా ప్రేమించిన ఏకైక కుమారుని ఇస్సాకును బలిగా అర్పించడానికి ఎలా అబ్రహాం సిద్ధపడ్డాడో, అలాగే తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపించి తనను బలిగా అర్పణగా మరి కల్వరి కొండపైన అర్పించటానికి ఇచ్చినటువంటి, లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మరి శిలువ మరణానికి అప్పగించినటువంటి, అందరి పాపములను తొలగించటానికి, శిలువ మరణం పొందటానికి ప్రభు అనుమతించినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయటానికి మరి ఆ స్థితిని కల్పించుంటున్నాడు. కాబట్టి ప్రభు ఎల్లప్పుడూ మరి ఒక మర్మాన్ని, లేకపోతే ఒక రహస్యాన్ని, లేకపోతే ఒక దాచబడినటువంటి విషయాన్ని మరి తెలుసుకోవటానికి, మరి అది ప్రచురించబడటానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడుతున్నాడు. అందుకు దాని సంబంధంగా మనము ఒక వాక్య భాగం చూస్తామండి. 1 కొరింథీయులు 4వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుంటే అక్కడ ఏం రాయబడింది? ఇలాగున క్రీస్తు సేవకులందరూ దేవుని మర్మం విషయములో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావించవలెను అంటున్నాడు. అంటే దేవుని మర్మాలు, దేవుడు నిశ్చయించిన విషయాలు, దాచబడినటువంటి విషయాలు, అందులో నిగూఢంగా ఉన్నటువంటి పరిశుద్ధ సత్యాలు, ఆత్మీయ సత్యాలు తెలియచేయబడాలి, ప్రజలందరికీ తెలియచేయబడాలి అన్నటువంటి వాస్తవాన్ని పౌలు ఇక్కడ రాస్తుంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? క్రీస్తు సేవకులందరూ కూడా ఏం చేయాలి? దేవుని యొక్క మర్మాలను బయలుపరచబడాలి. అందులో దాచించబడినటువంటి రహస్య నిధులు ఎలాగా భూగర్భంలో దాచించబడతాయో, సముద్ర గర్భంలో దాచించబడినాయో, అలాంటి రహస్యాలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ సత్యాలన్నీ కూడా ఎప్పుడు కూడా దేవుని సేవకుల వలన బయలుపరచబడుతూనే ఉండాలి. దానికి సంపూర్ణమైనటువంటి గృహ నిర్వకత్వము, ఒక యాజకత్వము, లేకపోతే ఒక బాధ్యత కలిగినటువంటి, భారంను కలిగినటువంటి సేవకులుగానే ముందుకు సాగాలి
అన్నది పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందులో నిగూఢమైనటువంటి జీవం కలిగినటువంటి దేవుని యొక్క పరిశుద్ధ సత్యాలు ఖచ్చితంగా బయలుపరచాలి సేవకులుగా. అంతేకాకుండా ఈ 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఆఖరి భాగం మనం చూస్తే ఏం రాయబడింది చూడండి. అక్కడ ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అవునండి, అవును. అందులో ఉన్నటువంటి హృదయంలోని ఆలోచనలను బయలుపరచాలి. ప్రభు హృదయంలో ఏమి ఆలోచన ఉన్నాయి, అది లోతైంది, విశాలమైంది. ఆ ప్రభు యొక్క హృదయము చూడటానికి పిడికిలంతే ఉండొచ్చు మానవ రీతిగా ఈ లోకములకు వచ్చినప్పుడు, కానీ అది ఆకాశం అంత విశాలమైనటువంటి ఆ హృదయం నిండా ప్రేమ కలిగినటువంటి ఆ హృదయంలోని ప్రతి పరిశుద్ధ సత్యము బయలుపరచబడటానికి, అంధకారంలో ఉన్న రహస్యాలకి వెలుగులు తెచ్చటానికి ప్రభువు తను ఏర్పరచుకున్న సేవకులందరూ కూడా మరి ప్రయాసపడాలి, భారంతో కూడినటువంటి ఈ పని జరిగించాలి. అప్పుడు వారికి ఎవరి వల్ల మెప్పు కలుగుతుంది? దేవుని వల్ల మెప్పు కలుగుతుంది అనేటువంటి పరిశుద్ధ సత్యము. అందుకే విత్వాని ఉపమానం గురించి ప్రభు చెప్పినప్పుడు శిష్యులు అడిగారు, ఎందుకు ప్రభు ఈ ఉపమానాన్ని ఉపమాన రీతిగా బోధిస్తున్నావు అన్నప్పుడు ప్రభు ఏమంటున్నారు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ప్రభు మాట్లాడి ఉంటున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము ఎవరికి బయలుపరుస్తాడంటే చూడండి, ఆ రహస్యాలను ఎవరికి బయలుపరుస్తానని ప్రభు సెలవిస్తుంటున్నారు. 18వ వచనం మనము అది 10వ వచనం నుండి చదవమ్మా. మత్తయి 13:10. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. చాలమ్మా, చాలా థ్యాంక్ యూ. కాబట్టి పరలోక రాజ్య మర్మములు ఎవరికి అనుగ్రహించబడ్డాయి? శిష్యులకు అనుగ్రహించబడ్డాయి, తన సేవకులకు అనుగ్రహించబడ్డాయి. ఆ మర్మాలు బయలుపరచడానికి వారిని ప్రభు ఇచ్చేస్తుంటున్నాడు, వాడుకోవటానికి, సేవకులుగా మంచి గృహ నిర్వాహకులుగా ఉండటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా దేవుని యొక్క పరిశుద్ధ సత్యాలను బయలుపరిచేటటువంటి ఆత్మీయ సత్యాలను, లోతైన సత్యాలను, ప్రభు ప్రతి మాట వెనుక, ప్రతి కార్యం వెనుక ఉన్నటువంటి ఆ జీవం కలిగిన సత్యాలను మరి బయలుపరచబడటానికి ఏర్పరచుకున్న సేవకులంతా కూడా ఆయన మర్మాలను ఖచ్చితంగా బయలుపరచాలి, మరి లోకానికి తెలియచేయాలి అన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను ఇక్కడ మన ముందు ఉంచబడతా ఉంది, పౌలు ద్వారా మన ముందు ఉంచబడుతుంది. కాబట్టి ప్రియులారా, ప్రభు మనకు మన ఎడల నిశ్చయించిన, మన జీవితాలు నిశ్చయించిన ప్రతి ఆత్మ సంబంధమైన వరాలు, ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి వరాలు ఆయన నిమిత్తం వాడబడటానికి, ఆయన నిమిత్తము మరి ప్రచురింపబడటానికి, ఆయన నిమిత్తం ప్రకటింపబడటానికి, ఆయనను గొప్ప చేయటానికి, ఆయనను మహిమ చాటటానికి, శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ సత్యాలు బయలుపరచటానికి మనలను దేనిగా నియమించుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుతో పాటు ఈనాడు మనలను కూడా మరి పరిశుద్ధమైన జనంగా, రాజ్యంగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధ సత్యం మనం ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరింపరాదని అట్టి సత్యాలను బయలుపరుస్తూ దేవుని ఒక మంచి నమ్మకమైనటువంటి యజమానిగా, ఆయన తోట యొక్క యజమానిగా, పనిచేసే యజమానిగా, నిర్వహత్వము దాని యొక్క యాజమాన్యం నిర్వహించే యజమానిగా మనము ఉండాలన్నది ప్రభు యొక్క చిత్తమై ఉంటుండగా, ప్రభు ఎల్లప్పుడూ మరి ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు,
ఆయన ప్రణాళికలో మన ఎడల కలిగినటువంటి ఆ ఉద్దేశాలు నెరవేర్చబెట్టడానికి ఆ లోతైన స్థలంలో దాచబడినటువంటి ఆ పరిశుద్ధ సత్యాలను వెలుపలికి తీసుకుని రావాలన్న యొక్క ప్రభు యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి శక్తిమంతులగునట్లుగా ప్రభు మనందరిలా తన జీవం కలిగిన అతి శ్రేష్టమైనటువంటి కృపను మన ఎడల కనపరచు కాక కుమ్మరించును కాక ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. యేసుని సిలువ చూచి విజయమును పొందెదను, యేసుని సిలువ చూచి విజయమును పొందెదను, సహింతును సంతసముగా నీ కొరకు అన్నిటినీ, నిన్ను నే నమ్మెదను, నిన్ను నే నమ్మెదను, నీతోనే సాగెదను, నిరెక్కల చాటు నేనుండా భయపడను, నిరెక్కల చాటు నేనుండా భయపడను, ప్రభుని వాడను, ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. దేవుని మర్మములు, రక్షణాధారమైన బావులు. ఈ బావి లోతైనది. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ బావి లోతైనది, మర్మమైనవి, రహస్యమైనవి, మరుగైనవి. అమ్మగారు సైన్స్ టీచర్ గారు అయినప్పటికీ జియోగ్రఫీలుగా చాలా స్పష్టంగా సూటిగా వివరించిన ఉపదేశం మనం విన్నాం. గృహ నిర్వాహకత్వం. ఎవరినంటారు గృహ నిర్వాహకుడు? దేవుని ఇల్లులో, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లు, దేవుని సంఘం, దేవుని యందు విశ్వాసం ఉంచి పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ పీపుల్. దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో అనేక పనివాళ్ళు ఉంటారు. ఆ పనివాళ్ళు ముఖ్యులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈవో, మేనేజర్. మేము దేవుని సేవకులమనియు నమ్మకమైన పనివాళ్ళమనియు గృహ నిర్వాహకులమనియు మమ్మను గూర్చి భావింపవలెను. పౌలన్న సూటిగా స్పష్టముగా తెలియచేసిన మాట. దేవుని ఇంటిలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్యములన్నీ నిర్వహించువారు, మేనేజర్, నమ్మకమైన వాడు. దేవుని మర్మములు సంపూర్ణముగా ఎరిగి తెలుసుకొనిన వారు. పిడికడు గుండె లోతు, విశాలము. పిడికడు గుండె ఎంతో సువిశాలమైనది ప్రియులారా. ప్రభు హృదయమును ఎరిగి గృహ నిర్వాహకత్వము చేయవలసిన వారు యాజకులు. శ్రేష్టమైన వర్తమానం విన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మృదుల రాజు గారు, మీరు ఇక్కడ నుండి అమ్మా. మృదుల గారు, మృదుల గారు మా చిన్నాన్న కూతురు. ఓకే ఓకే, హైదరాబాద్ లో ఉంటారు. ఓకే 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 ఓకే. ప్రతిరోజు లుకింగ్ అంటూ జీసస్ అనే కార్యక్రమం ద్వారా నేటికి 6 సంవత్సరాల పైగా మనం అందరము రోజు కలుసుకుంటున్నాము. దేవుని బట్టి
ప్రభు సన్నిధిలో అనుభవిస్తున్నాము దేవుని కృప ద్వారా. దినదినము జరుగుతుందమ్మా మృదుల గారు, మీకు కూడా స్వాగతం పలుకుతూ శ్రేష్టమైన వర్తమానము మనం విన్నాము. దేవుని మర్మముల విషయంలో, రహస్యమైన విషయంలో, రహస్యమైన వాటి విషయంలో, లోతైన వాటి విషయంలో, బావి లోతైనది, రక్షణాధారమైన బావుల నుండి చేదుకొని ఊటలు ఉబుకుతుండగా రక్షణాధారమైన బావులు. ఈ బావి లోతైనది. లోతైన మర్మయుక్తమైన సందేశము వినిపించిన అమ్మగారు, మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యు అమ్మగారు. వందనాలండి. మన మధ్యలో హిమశ్రీ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? హిమశ్రీ గారు. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మరి శ్రేష్టమైనటువంటి వాక్య సందేశమును నాయన మాకు వినిపించినటువంటి దేవ, నీకు వందనాలు దేవ. వాక్య లోతులను బట్టి తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని మేము పరిశీలన చేసుకుని ప్రభువా నీలో నూరింతలుగా బలపడడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన అందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం చెప్పిన నీ దాసురాల్ని బహుగా దీవించండి, ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావం మీకొక్కరికే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చక్కగా మనందరి నిమిత్తము, గ్రూప్ లో ఉన్న వారందరి నిమిత్తము ప్రార్థన చేసి వేడుకొనిన హిమశ్రీ గారిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభు నేర్పిన ప్రార్థనతో, ఆశీర్వాదముతో అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆశీర్వాదముతో ఈ తెలుగు సభ ముగించబడుతుంది. తదుపరి కార్యక్రమంలోనికి వెళ్తాము, హిందీ సభలోనికి వెళ్తాము. ప్రభు నేర్పిన ప్రార్థన. చాలా శ్రేష్టమైన సందేశము మన మధ్యలో విడుదల చేసిన గ్రేస్ మనోరంజన్ అమ్మగారు, గ్రేస్ మనోరంజని సైమన్ అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. ఆశీర్వాదం విడుదల చేస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేకపోయిన వారికి, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఆమేన్, ఆమేన్.